ఏపీ ప్రభుత్వం తెలంగాణ జలాలను దోపిడీ చేస్తుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోందని సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ ప్రశ్నించారు. తక్షణమే ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దగ్గర ఉండి జలదోపిడీ చేస్తున్నాడని గురువు చంద్రబాబు చెప్పినట్లు శిష్యుడు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. తెలివిగా కృష్ణానదితో అనుసంధానం కాకుండా గోదావరి జలదోపిడీకి పాల్పడుతున్నా కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారాయన. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణకు నీటి కేటాయింపులో అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో కూడా అదే పార్టీ అన్యాయం చేస్తుందంటున్న వి ప్రకాష్ తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. ఏపీ జలదోపిడిపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేసినా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చిహ్నం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే నల్లమల సాగర్ కావచ్చు, పోలవరం లింక్ కెనాల్కి సంబంధించి ఇప్పటికే సిడబ్ల్యూసీ అనుమతులు కూడా వచ్చినాయి. కానీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక శాపంగా మారినది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ జలవనరుల సంస్థ చైర్మన్, నీటి వనరుల నిపుణులు వి ప్రకాష్ సార్. సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఏపీ జలదోపిడికి అసలు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా. యాక్చువల్గా ఏంటంటే ఇంటర్ స్టేట్ వాళ్ళు ఈ క్లియరెన్స్ ఇచ్చారు. ఇది 200 TMC ఇక్కడ వెసులుబాటు ఉంది. అయితే వాళ్ళు కాదు ఇవ్వాల్సింది, అది రాంగ్. ఇవ్వాల్సింది జలవనరులకు సంబంధించి హైడ్రాలజీ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. సిడబ్ల్యూసి పరిధిలో ఇంటర్ స్టేట్ ఉంటుంది, తర్వాత హైడ్రాలజీ ఉంటుంది. నీళ్లు ఉన్నాయా లేవా అనేది ఇంటర్ స్టేట్ సంబంధం లేదు. జలవనరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా హైడ్రాలజీ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ హైడ్రాలజీ ఇవ్వలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇవ్వాలంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆమోదం పొందాలి. తర్వాత దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆబ్జెక్షన్ చెప్పింది. ఈ 2025లోనే వాళ్ళు ఒక లేఖ రాశారు సిడబ్ల్యూసికి. గోదావరిలో నీళ్ళు అనేటివి ఇదివరకు ఏదైతే అగ్రిమెంట్స్ ద్వారా బచావ్ ట్రిబ్యునల్లో డిసైడ్ అయినాయో మొత్తం నీళ్ళని అర్థము. ఆ నికర జలాలు, మిగులు జలాలు అంటే అందులో లేవు. కాబట్టి ఇప్పుడు ఏవైతే మిగులు జలాలు వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో, మన మిగులు జలాలు ఏవైతే నల్లమల సాగర్ ద్వారా బనకచెర్లకు ఇవ్వాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా మాకు కూడా వాటి మీద హక్కు ఉంటుంది. కాబట్టి మిగులు జలాలు అనేవి మేము తీసుకుంటాం. పై రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన తెలంగాణ కావచ్చు, ఇతర ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అన్ని రాష్ట్రాలకు కూడా మిగులు జలాల్లో వాటా ఉంటుందని చెప్పేసి గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అంటే ఇంతకుముందు ఎట్లుండేనంటే కృష్ణాకు లింక్ చేసినట్టయితే పాత పద్ధతి ప్రకారంగా కృష్ణాలో ఇదివరకు బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే 80 TMCలలో 45 తెలంగాణకు, 21 కర్ణాటకకు, 14 ఏదైతే అప్పుడు నిర్ణయం అయిందో అది తప్పించుకోవడానికి, అంటే సిమిలర్ పద్ధతిలో 200 TMCలు వాళ్ళు తీసుకుంటే 200 TMCలు 3 రాష్ట్రాలకు పంచాలని చెప్పి మహారాష్ట్ర, కర్ణాటకలు చెప్పాయి. మన తెలంగాణ కూడా చెప్పింది మాకు పై రాష్ట్రాలకు మాకు వాటా ఉంటుందని. అందుకని ఏం చేస్తున్నాడు, కృష్ణా నదిలో కలపకుండా వాటి మీద అక్విడిక్ట్ కడుతున్నాడు. అక్విడిక్ట్ అంటే ఏంటంటే కింద నది ఉంటుంది లేదా కింద కాలువ ఉంటుంది, పైనుంచి బ్రిడ్జ్ కట్టి తీసుకెళ్తారు దాని మీదకి వెళ్ళి. సో అట్లా గోదావరి నీళ్లను కృష్ణాలో కలపకుండా నేరుగా పెన్నా నదికి తీసుకెళ్లాలని. అట్లా తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే మహారాష్ట్రకు కానీ మనకు కానీ 200 TMCలలో కృష్ణా వాటర్ను అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నల్లమల సాగర్కు డైరెక్ట్ తీసుకుపోవడం వల్ల గోదావరి మిగులు జలాలు ఏవైతే ఉంటాయో 200 TMCలు, అసలు 200 TMCలు ఉన్నాయా? ఉంటే కనుక మిగులు జలాల్లో మాకు కూడా వాటా ఉంటుంది. కాబట్టి మాకు సంబంధం లేకుండా ఇవ్వకూడదు అనేది మహారాష్ట్ర చెప్తున్నది. తెలంగాణ కూడా అదే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆంధ్ర ప్రభుత్వం గోదావరిలో సముద్రంలో కలుతానని తీసుకపోతే రేపటి రోజు షార్టేజ్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిగులు జలాలు అనేటివి అది 200 కానీ 100 కానీ ఎన్నన్నా కానీ అది అన్ని రాష్ట్రాలకు కూడా పంచుకోవడానికి హక్కు ఉంటుంది. కాబట్టి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఇంటర్ స్టేట్ అనే డిపార్ట్మెంటు ఇతర రాష్ట్రాలతో సంప్రదించకుండా, మాట్లాడకుండా 200 TMCల వెసులుబాటు ఉన్నది తీసుకపోవచ్చు అని ఎట్లా చెప్తుంది? కాబట్టి ఇది ఘోరమైన తప్పిది. దీన్ని మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఆ లెటర్ని ఇప్పుడు ఏదైతే వాళ్ళు నిన్ను ఇష్యూ చేశారో ఆ లెటర్ అనేది చట్ట విరుద్ధం. ఇతర రాష్ట్రాలను సంప్రదించకుండా ఇచ్చారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవద్దు. అదేవిధంగా ఇదివరకు సుప్రీంకోర్టులో ఏదైతే పోలవరం లింక్ దానికి సంబంధించిన కేసు ఫైల్ చేశారో దానిలో ఈ నల్లమల సాగర్ది కూడా చేర్చాలి. ఎందుకంటే పాతది నడవదు ఇప్పుడు. సో అది అమెండ్ చేసి నల్లమల సాగర్ది మార్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని
ఆబ్జెక్షన్ చేయమని చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ సంఘాల మీద ఉన్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కన్సర్నాల్లో నడుస్తున్నది కాబట్టి పరోక్షంగా రేవంత్ రెడ్డి వారిని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ అస్తిత్వానికి చంద్రబాబు ప్రవర్తన వల్ల ప్రమాదం ఏర్పడబోతున్నది. సార్, ప్రధానంగా నేను ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్కు నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్గా పనిచేసిన అతనే ఇవాళ మళ్ళీ కమిటీ తెలంగాణ అడ్వైజర్గా పెట్టుకున్నారు. అడ్వైజర్గా పెట్టుకోవడం నుంచి ఎప్పటి నుంచి కూడా మీలాంటి వారు ఎంతోమంది వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ మళ్ళీ అతన్నే కమిటీకి చైర్మన్ చేయడం ఎటు చూడొచ్చు. ఇవాళ ఇన్ని జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత మౌనంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు? నీటిపారుదల శాఖ మంత్రి తెలియకపోవచ్చు అనుకోవచ్చా? నీటిపారుదల శాఖ మంత్రి డమ్మీ అయిపోయాడు. ఒకటి అవగాహన లేదు, రెండవది ఆయన డమ్మీ చేశారు. ఇక్కడ జరుగుతున్నది అంతే ఏంటంటే చంద్రబాబు నాయుడే డిసైడ్ చేస్తున్నాడు. ఆయన మాటలను రేవంత్ రెడ్డి తప్పకుండా అనుసరిస్తాడు. ఎందుకంటే ఆయనకు రాజకీయ గురువు. ఈ రాజకీయ భిక్ష వల్లనే ఇవాళ ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. సరే, కాంగ్రెస్ పార్టీ ఇవ్వచ్చు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించవచ్చు. కానీ రేవంత్ రెడ్డి అనే వాడిని పెంచింది, పోషించింది, ఇవాళ ఆ స్థానంలో కూర్చోబెట్టింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. కాబట్టి గురుదక్షిణ కింద ఆయన తెలంగాణ జలవనరులను తాకట్టు పెడుతున్నాడు. సో పర్మనెంట్గా అప్పచెప్తున్నాడు. సో ఆదిత్యనాథ్ దాస్ అనేవాడు 9.5 సంవత్సరాలు ఆంధ్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేఆర్ఎంబీ దగ్గర కానీ, జీఆర్ఎంబీ దగ్గర కానీ, సిడబ్ల్యూసీ దగ్గర కానీ పనిచేసిన వ్యక్తి. ఆ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినోడు ఎన్నో సంతకాలు ఇప్పటికీ అనేక డాక్యుమెంట్స్ మీద ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టడం అంటేనే తెలంగాణ జలవనరులను ఆంధ్రకు దోచిపెట్టడం. ఎంతమంది అడిగినా కూడా సిగ్గులేక అతన్ని తొలగిస్తలేడు. అంటే ఆదిత్యనాథ్ దాస్ కంటే తెలివైన వాళ్ళు తెలంగాణ క్యాడర్లో లేరా? లేకుంటే ఇక్కడ పనిచేసిన ఇంజనీర్స్కి ఎక్స్టెన్షన్ ఇచ్చి వాళ్ళని మనం అది అడ్వైజర్స్గా పెట్టుకోవచ్చు కదా. గతంలో విద్యాసాగరరావు గారిని కేసీఆర్ గారు పెట్టుకున్నట్టుగా ఇక్కడ ఎందుకు చేయకూడదు? ఆంధ్రలో కూడా బిఎస్ఎన్ రెడ్డి గారిని ఇట్లా వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకున్నారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత జగన్ కానీ. అందుకే ఏంటంటే ఈ ఆదిత్యనాథ్ దాస్ అనే వాడు తెలంగాణకు పట్టిన శని. ఈ శనిని మనకు పట్టించింది చంద్రబాబు నాయుడు. దాన్ని భరిస్తున్నది, మోస్తున్నది రేవంత్ రెడ్డి. కాబట్టి సూత్రధారి అక్కడున్నా కూడా పాత్రధారి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ ద్రోహాన్ని క్షమించరు. ఖచ్చితంగా ఆదిత్యనాథ్ తొలగించాలి. వాళ్ళ ప్లాన్లో రేవంత్ రెడ్డి భాగం కాకూడదు. రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయినా కూడా ఆంధ్ర వాళ్ళ చేతిలో ఆటబొమ్మగా మారిపోయాడు. ఈ రేవంత్ రెడ్డి పాలనలో కృష్ణా, గోదావరి నదుల నీళ్లు తెలంగాణకు దక్కవు. మనం శ్రీశైలం కాళేశ్వరం కట్టుకున్నా కూడా ఆ కాళేశ్వరం నుంచి మనకు నీళ్లు దక్కకుండా చేశాడు. రావడానికంటే ముందే మేడిగడ్డను పేల్చేయడానికి ఆయన సహకరించిండన్న ఆరోపణ. ఇవాళ మేడిగడ్డ మీద ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు కూడా విచారణకు నోచుకోవట్లేదు అని అంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ లేనిది జరగదు. ఇంకొక ముఖ్యమంత్రి అయితే 2 సంవత్సరాలు దాన్ని కాలయాపన చేసి పెట్టేవాడు కాదు. కాబట్టి మేడిగడ్డది ముమ్మాటికి పేల్చివేతనే. ఆ పేల్చివేత విషయాలు బయటపడితే తనకేడా తన వాళ్ళకేడా ఇబ్బంది అవుతుందో అని చెప్పి విచారణ చేస్తలేడు. మేడిగడ్డ పేల్చడంతో కాళేశ్వరం మీద కట్టిన బ్యారేజ్లన్నీ ఇప్పుడు నిరర్థకంగా మారిపోయినాయి. మేడిగడ్డ ఉంటేనే వాటికి అందం. సుందిల్లా అన్నారం బాగున్నా కూడా అవి కూలిపోయినాయి అని చెప్పి వాటి మీద నెగటివ్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఇదంతా ఆంధ్ర కుట్రలో భాగం. ధవళేశ్వరం కింద ఉన్న 13 లక్షల ఎకరాల ఉభయ గోదావరి జిల్లా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికే మేడిగడ్డ నాట్లకు నీళ్లుండవు. ఒక రబీలో యాసంగి పంటలకు పొట్టకొచ్చినాక నీళ్లు అందవు. గోదావరిలో ప్రవాహాలు ఉండేది ఆగస్టు నుంచి జనవరి లోపలనే. కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం 2 పంటల్లో పంటను రక్షించుకోవడం కోసం తెలంగాణలో ఇవాళ 35 లక్షల ఎకరాలకు రావాల్సిన, అదేవిధంగా 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్టెబిలైజ్ కావాల్సిన భూమి ఇవాళ కాకుండా పోతున్నది. వర్షాలు పడ్డాయి కాబట్టి 2 సంవత్సరాలు కొంత నీళ్ళు వచ్చి కొంత బాగా జరిగింది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఇవాళ ఆర్డీఎస్ కింద క్రాప్ హాలిడే ఇచ్చినట్టుగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తున్నది. సో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణకు న్యాయం జరగదు. ఈ కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒకటైపోయిన, ఎందుకంటే ఇద్దరిని చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు. ఆడ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సపోర్టుతోని గవర్నమెంట్ కొనసాగుతున్నది. కాబట్టి ఇద్దరు తన మాట వింటున్నారు. తనకు చేయాల్సిన పరిస్థితి ఉన్నదనే దాంతో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు సమైక్య రాష్ట్రంలో ఇవాళ ఆంధ్రకు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సాగించుకుంటున్నాడు. ఈ పరిస్థితి ఎన్నడూ గతంలో రాలేదు. కాబట్టి చంద్రబాబు కన్సర్నల్లో మోడీ కానీ, రేవంత్ రెడ్డి కానీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ విత్డ్రా చేసుకోవాలి. నల్లమల సాగర్ను ఆపాల్సిన అవసరం ఉంది. అదివరకు ఏదైతే పోలవరం కృష్ణా లింక్ మీద
బనకచెర్ల లింక్ మీద ఏవైతే మాట్లాడినామో అవే ఇప్పుడు కూడా మేము మాట్లాడతాం. ఎందుకంటే అంతిమంగా జరుగుతున్నది నీళ్ల దోపిడీ. గోదావరి నీళ్లను ఆంధ్రకు తరలించడమే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నది. కాబట్టి కృష్ణా గోదావరి జిల్లాల్లో ఈ దోపిడీ ఆగాలంటే తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉన్నది. సార్, ప్రధానంగా చాలామంది మేధావులు తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఆనాడు మీతో పాటు గొంతెత్తారు. ఇవాళ ఎందుకు ఆ గొంతులు మౌనం పాటిస్తున్నాయి, ఎందుకు ఆ గొంతులు మూగబోని అనుకోవచ్చు? వాళ్ళు ఇంత జలదోపిడీ జరుగుతుంటే ఎందుకు వాళ్ళు తొత్తులుగా వివరిస్తారు అనుకోవచ్చు? ఇప్పుడు సరే, ఇవాళ ఆనాడు తెలంగాణ నీళ్ల కోసం కొట్లాడినప్పుడు మొదట్లో కొంత ఇది బాగానే ఉందని చెప్పిన వాళ్ళు కూడా తర్వాత కేసీఆర్ మీద కోపంతో వాటి మీద విషం కక్కారు. ఎలక్షన్లలో కేసీఆర్ను ఓడించడానికి అబద్ధాలకు సపోర్ట్ చేశారు. ఇవాళ పదవుల కోసం వాళ్ళు రేవంత్ రెడ్డి విధిల్చే ఎంగిల్ మెతుకుల కోసం ఆశపడి గుంతనక్కలాగా కూర్చొని ఉన్నారు. సో వీళ్ళని ఇంకా మేధావులుగా తెలంగాణ సమాజం గుర్తించదు. తెలంగాణ ప్రయోజనాలు భగ్నం చేస్తుంటే ఆ దొంగల వెంట ఉన్న వాళ్ళను తెలంగాణ మేధావులుగా గుర్తించదు. కాబట్టి వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళ నిజస్వరూపం, వాళ్ళ రంగు ప్రజల్లో బట్టబయలవుతున్నది. వాళ్ళకేమన్నా తెలంగాణ అమరులైన 1200 మంది బిడ్డల మీద ప్రేమ, అభిమానం ఉన్నట్టయితే, తెలంగాణ కోసం పోరాడిన యోధుల పట్ల వాళ్ళకు మమకారం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ జలదోపిడిని వ్యతిరేకించాలి. వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది, గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అట్లా చేయకపోతే మాత్రం తెలంగాణ సమాజం వాళ్ళను గుర్తించదు. సార్, ఎందుకు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఎందుకు జలదోపిడీ జరుగుతుంది? గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టినప్పుడు మంగళారతులు పట్టిరు. ఇవాళ మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏపీ జలదోపిడీ చేస్తుంది. ప్రభుత్వాలు అక్కడిక్కడ మారచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మొదటి నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ కలవాలనే డిమాండ్ వెనుక ఉన్న కుట్ర కూడా ఏంటంటే, అప్పుడు నిజాం ప్రభుత్వం 9 ప్రాజెక్టులను తెలంగాణలో కట్టి 1 కోటి ఎకరాలు సస్యశ్యామలం చేయాలనుకున్నది. అయితే అప్పుడు ఈ ప్రాజెక్టులు వస్తే కనుక ఆంధ్రకు నీళ్లు రావు. ఎందుకంటే కృష్ణా గోదావరి నదులు తెలంగాణలో వందలాది కిలోమీటర్లు ప్రవహించిన తర్వాతనే ఆంధ్రకు పోవాలి. కాబట్టి మనమే అక్కడ పరిపాలనలో ఉంటే తెలంగాణకు ప్రాజెక్టులు కట్టి కుట్ర చేసి ఇవాళ కృష్ణా బేసిన్లో ఆ రోజు 3 ప్రాజెక్టులు అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర 174 టీఎంసీలు మహబూబ్నగర్ జిల్లా కోసం ప్రాజెక్టులు కట్టాలని నిజాం అనుకున్నారు. నవాబ్ అలీ, నవాజ్ జంగ్ అప్పటి ఇంజనీర్ ప్రాజెక్టులకు కావాల్సిన రూపకల్పన చేసి ప్రణాళికలు సిద్ధం చేసి మొదటి పంచవర్ష ప్రణాళికలో పెట్టారు. నీటి కేటాయింపులు కూడా తీసుకున్నారు. అయినా కూడా ఆ ప్రాజెక్టులను రద్దు చేశారు. గోదావరి బేసిన్లో కూడా 5 ప్రాజెక్టులు రద్దు అయిపోయినాయి. అందులో ఇచ్చంపల్లి ఉంది, అందులో ప్రాణహిత ఉన్నది, ఆనాడు పెనుగంగ ఉన్నది. ఇవన్నీ కూడా గోదావరి బౌలార్ధ సాధక ప్రాజెక్టు ఉన్నది, దేవునూరు ప్రాజెక్టు ఉన్నది. ఈ 5 ప్రాజెక్టులను గోదావరి బేసిన్లో రద్దు చేశారు. 3 ప్రాజెక్టులను కృష్ణా ప్రాజెక్టు రద్దు చేశారు. అప్పటి ఏలేశ్వరం ప్రాజెక్టును నాగార్జున సాగర్గా మార్చి వక్రీకరణకు గురి చేసి 9 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది 5.5-6 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు రాకుండా చేశారు. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును 29 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే గోదావరి బౌలార్ధ సాధక ప్రాజెక్టును 5.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా మార్చారు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత చెన్నారెడ్డి దాన్ని 3 దశలలో, మొదటి శ్రీరామ్ సాగర్ మొదటి దశ, రెండో దశ వరద కాలువ 16 లక్షల ఎకరాలకు మళ్ళీ పెంచడంతో ఆ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేదాకా ఏనాడు శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్కు నీళ్లు పోలే. ఫస్ట్ ఫేజ్లో 5 లక్షల ఎకరాలకు దాటి అంతకుముందు ఎన్నడూ నీళ్లు పోలేదు. వరద కాలువ అయితే పూర్తిగా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా అట్లాగే ఉండిపోయింది. సో కేసీఆర్ గారు వచ్చినాకనే వాటికి ప్రాణం లేచి వచ్చింది. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎందుకో మరి ఇన్ని పనులు చేసిన తర్వాత కూడా చిన్న చిన్న అబద్ధాలను నమ్మి హామీలకు మోసపోయి కేసీఆర్ గారిని ఓడించారు. సో అందుకే తెలంగాణలో అనాదిగా జరుగుతున్న జలదోపిడీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకే కేసీఆర్ గారు ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో తెలంగాణకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని చెప్పాడు. అది రేవంత్ రెడ్డి దాన్ని రుజువు చేస్తున్నాడు. సమైక్య రాష్ట్రంలో కూడా 7 ప్రాజెక్టులు కంప్లీట్గా రద్దు చేయడానికి, 2 ప్రాజెక్టులు వక్రీకరించడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నది. వాటి ఫలితంగా ఇవాళ దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి బతుకులైపోయినాయి తెలంగాణ ప్రజలై. చాలామంది ఆ దోపిడీని వ్యతిరేకించి అడవుల బాట పట్టిన వాళ్ళేమో 10-15 వేల మంది అడవుల్లోనే అమరులైపోయారు బూటకపు ఎన్కౌంటర్లలో. అదేవిధంగా 35 వేల మంది రైతులు నీళ్లు లేక ఈ కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రకు తరలించకపోవడం వల్ల నీళ్లు లేక బోర్లు వేసుకొని బోర్లు కూడా పడక అప్పుల పాలై అప్పులోడికి ముఖం చూపెట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి తెలంగాణది. అందుకే ఈ కారణాలే ఆనాడు తెలంగాణ ఉద్యమం రావడానికి కారణమైనవి. సరే 10 ఏళ్లలో కేసీఆర్ గారు చాలా చేశారు, కానీ ఆ విజయాలను కూడా ఇవాళ కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. మనం ఇవాళ చెక్ డ్యాములు కేసీఆర్ గారు మానేరు మీద 24 చెక్ డ్యాములు కడితే
ఇవాళ వాటన్నిటి కూల్చేస్తున్నారు, లేకపోతే కూలడానికి కారణమవుతున్నారు. ఇసుక మాఫియా దోపిడీని ఆపాలని చెప్పినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. నవంబర్ 21న తనువుల చెక్ డ్యామ్ వెళ్తే ఈ రోజు వరకు దాని మీద విచారణ చేయలేదు. ఆ ఎఫ్ఐఆర్ లాగానే ఉంది. ఇరిగేషన్ ఇంజనీర్లే చెప్పారు ఇది పేల్చేశారని. తర్వాత మొన్న మధ్య 18వ తారీఖు నాడు, డిసెంబర్ 18 నాడు అడవి సోమన్పల్లి దగ్గర చెక్ డ్యామ్ పేల్చారు. పక్కనే శ్రీధర్ బాబు గారు ఊరున్నది. ఆయన కూడా మొదలు 2-3 రోజులు నేను మాట్లాడినప్పుడు ఇది కూలింది నాసిరకమైన పనులతోనని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆపాదించే ప్రయత్నం చేశాడు. తర్వాత మేము నిజ నిర్ధారణ కమిటీ ద్వారా పోయి ఇది బ్లాస్టింగ్ అని చెప్పిన తర్వాత వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ వచ్చి దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు మేకపోతు గాంభీర్యంతో వివేక్ కానీ శ్రీధర్ బాబు కానీ మేము దోషులను శిక్షిస్తామంటున్నారు. ఈ రోజు వరకు కూడా విచారణ చేసింది లేదు. సో ఇవాళ ఎట్లయితే మానేరు మీద చెక్ డ్యాములు పేలుతున్నాయో మేడిగడ్డ కూడా అట్లాగే పేల్చే ప్రయత్నం జరిగిందని చెప్పి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. ఈ 3 ఎఫ్ఐఆర్లు హుసేన్ మియా వాగును కూడా పేల్చడానికి ప్రయత్నం చేస్తే జనవరి 24నే కంప్లైంట్ ఇచ్చారు ప్రజలు. ఇరిగేషన్ ఇంజనీర్ కూడా చెప్పారు. డిటర్నేటర్స్ను కూడా పట్టుకొని అప్పచెప్పారు. పేలుడు సామాగ్రిని కూడా పట్టుకొని అప్పచెప్పారు. ఈ రోజు వరకు దాని మీద కూడా చర్య లేదు. ఈ 4 ఎఫ్ఐఆర్ల మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలి. ఇవాళ ఈ పోలవరం బనకచెర్ల లింకు గురించి కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ ఖచ్చితంగా నిలదీసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్ల పోలవరం లింక్ అనేది ఇతర రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఏ అనుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయినా దాన్ని ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. సార్, చివరగా ఇవాళ మరొక జలసాధన ఉద్యమం తప్పదనుకోవచ్చు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, పక్కన ఏపీ ప్రభుత్వం జలదోపిడి ఈ విధంగా కొనసాగితే మరో జలసాధన ఉద్యమం తప్పదనుకోవచ్చు. అంటే ఆనాడు ఉన్న ఉద్యమకారులకు కేసీఆర్ గారి మాటల ద్వారా కానీ కేసీఆర్ గారు కళాకారులతో చేయించిన ధూమ్ధామ్ కానీ పాటల కార్యక్రమం వల్ల కూడా ఆనాడు అర్థమైంది జలదోపిడి ఎట్లా జరిగిందని. కానీ ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇవాళ ఓటు హక్కు వచ్చింది. ఇవాళ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఈ జలదోపిడిని అర్థం చేసుకోవాలంటే, రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని, గతంలో తెలంగాణలో జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం రావాలి. గత ఉద్యమకారులంతా కూడా ఉద్యమ స్ఫూర్తితోని జలసాధన 2.0 ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అది తప్ప ఇంకా వేరే ఏ రకమైన మార్గం లేదు. ఈ జలదోపిడిని ఆపాలంటే రేవంత్ రెడ్డి మెడలు వంచి తన నిర్ణయాలను మార్చుకునే విధంగా చేయాలంటే అది ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవాళ ఏదైతే ఏపీ జలదోపిడి కేంద్ర ప్రభుత్వం వారికి మద్దతు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం వారికి వత్తాసు పలకడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణకు ఇబ్బందికరంగా మారున్నాయి. ఇది నిర్వహించాలంటే ఖచ్చితంగా మరో జలసాధన ఉద్యమం అవసరం. జలసాధన ఉద్యమమే కాదు, ఆనాటి ఉద్యమం గుర్తు చేసుకుంటూ ఉద్యమకారులంతా కూడా జలదోపిడిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వి ప్రకాష్ సార్ చెప్తారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.